బ్లాక్ బస్టర్ ఉగాదిలో ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్లే రాబోతున్నారు. ఈటీవీ విన్ లో వీళ్ళు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఉగాది స్టేజ్ మీదకి ఆ డైరెక్టర్లందరినీ ఒకేసారి తీసుకురాబోతున్నాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. బట్ ఫస్ట్లీ అందరికీ వెల్కమ్ అండ్ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. వాళ్ళంతా ఈటీవీ విన్ నుంచి వచ్చిన డైరెక్టర్లు తెలుసా మీకు? మీరు శాంతి నివాసం ఈటీవీలోనే చేశారు తెలుసా మీకు? నేనేం నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. మీరు రంగనాథ్ గారి అబ్బాయి. కొడతారా ఏంటి? నేను రంగనాథ్ గారి అబ్బాయిని కానే కాదు. కాదు కానీ అలా అయి ఉంటే బాగుండేదని ఎప్పుడు కోరుకునేవాడిని. ప్రశాంత్ కుమార్ గారు కానిస్టేబుల్ కనకం అనే అద్భుతమైన సిరీస్ తో మన ముందుకు వచ్చారు. అందరికీ హ్యాపీ ఉగాది అండి. అండ్ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. పడిపోయిన తర్వాత లేచి నిలబడతాం కదా, ఆ కిక్ చాలా బాగుంటది. చాలా మందికి అది తెలుసు. సో నేను కూడా అంతే, పడిపోయిన తర్వాత మళ్ళీ నిలబడ్డాను నేను కానిస్టేబుల్ కనకంతో. నెక్స్ట్ చాప్టర్ 3 అంటే సీజన్ 3 కాల్ ఘాట్ అని కానిస్టేబుల్ కనుక థియేటర్స్ లో రాబోతోంది. మీ మాటల్లో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ విన్ అన్న. ఈటీవీ విన్ అండ్ హోల్ టీమ్, వండర్ఫుల్ టీమ్ ఉంది. ఫ్యూచర్లో కూడా వీఆర్ హోపింగ్. అండ్ ఎయిర్ 1 ఈజ్ అ సిరీస్. సిమిలర్లీ కానిస్టేబుల్ కనకం లాగే ఎయిర్ 2 ద సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ థియేటర్స్. సాయి వార్తాన్ మన లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో మనల్ని అందరినీ సూపర్ గా ఎంటర్టైన్మెంట్ అందించినందుకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద షో. సార్ పాట పాడతారా ఫస్ట్? మీ మాటల్లో. ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ మౌలి, ఆదిత్య హాసన్, ఈటీవీ విన్. వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్ గా అయ్యేది కాదు. ఈ సినిమా రాస్తున్నప్పుడు ఐఎమ్ 24, పిచ్ చేసినప్పుడు 25, 26 సినిమా హిట్ అయింది. ఇంత పెద్ద హిట్ అయింది. ఇంత చిన్న ఏజ్ లో నాకు ఇంత బిగ్ సక్సెస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈటీవీ విన్. సో ఐ రియల్లీ థ్యాంక్ ఈటీవీ విన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అనురాగ్ గారు, వీరాంజనేయులు విహారయాత్ర. చిన్నప్పుడు ఈటీవీ సినిమా న్యూస్ పేపర్ నుంచి లవ్ టువర్డ్స్ సినిమా స్టార్ట్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ చేస్తూ ఉంటే ఈటీవీ ప్లస్ లో నా వీడియోస్ వచ్చేవి. తర్వాత నా ఫస్ట్ ఓటీటీ ఫిల్మ్ వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్ లో అయింది. ఇప్పుడు వాళ్ళు వీరాంజనేయులు విహారయాత్రకి సీక్వెల్ చేయమన్నారు. ప్రాబ్లీ అంబవల్లికితే ఫస్ట్ థియేటర్కల్ కూడా ఈటీవీ తోటే అవుతుంది. బోస్ గారు, రాజు వెట్స్ రాంబాయ్, అసలు వాట్ ఎ సెన్సేషనల్ ఫిలిం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మీ మాటల్లో. సార్ నమస్తే సార్, రాజు కనకల్ సార్. నమస్తే. స్టూడెంట్ నెంబర్ 1 సత్య. ఆ విలనిజం నాకు మస్తు ఇష్టం సార్. ఆ బుక్స్ చదువుకున్నప్పుడు ఎన్టీఆర్ నన్ను బాల్తోడు కొడతారు కదా సార్, అది చూసి భయపడేటోని. ఏమ్రా ఇట్లున్నాడు అనుకుని మా నాన్న పిచ్చి తిట్టేటట్టు. అది బ్రో తిరుగుతానప్పుడు మీ వీడియోలు చూసేది, ఎప్పుడు శుక్రవారం అవుతుందా, ఎప్పుడు గురువారం అవుతుందా అని చెప్పి నైట్ ఏమంటారు కరెక్ట్ గా 11:30కో 12 రిలీజ్ అయ్యేది. ఆ 2 ఎపిసోడ్లు చూసి పండుకునేది. గురువారం ఎమ్మట అంటే బ్రో ఎపిసోడ్స్ బ్రో. అన్న కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కష్టపడతారో కూర్చొని కూడా కష్టపడటం ఉంటారంటే ఇదే. అందరికి మాకు లైఫ్నిచ్చిన నితిన్ గారికి, సాయి గారికి, బాపురెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు లేకపోతే మేము లేము ఇటు దాకా. అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ లో ఇంత అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందించారు. అండ్ వచ్చే ఉగాది కల్లా ఇంకా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లు మా ఆడియన్స్ కి అందించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.